హరే కృష్ణ. ఇప్పుడు ఎండాకాలం కదండి, అంటే రాగి పిండి ప్లస్ ఓట్స్ ఇవి రెండింటితో కలిపి జావ చేస్తాను. అందులో మనం మజ్జిగ వేసుకొని ఇంకా మనకి కుదిరితే నిమ్మరసం వేసుకొని తాగితే బాడీ కూల్ అవుతుందండి. ఇది ఒంటికి చాలా మంచిది. దీని నిండా కూడా ఫైబర్ ఉంది బోర్డు. ఇప్పుడు దీనికి కావాల్సింది ఇదో ఈ బౌల్కి 3/4 తీసుకున్నాను రాగి పిండి ఇది. అలాగే ఓట్స్ ఏమొచ్చి 1/4 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం నీళ్ళు ఏమొచ్చి ఈ గిన్నెకి సగం తీసుకున్నాను. తీసుకున్నాక ఇవి ఇందులో వేసిస్తాం. అలాగే ఈ ఓట్స్ కూడా వేయిస్తాం. వేసేసి దీంతో ఇక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఇది లంప్స్ లేకుండానే ఇలా కలిపించుకుంటామండి. కలిపించుకున్నాక దీనిలోని కొంచెం ఇది టాటా సాల్ట్ ఇక ఈ చెంచాతోటి 2 చెంచాలు వేస్తాను. వేసి మరొకసారి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టుకుంటామండి. ఇది కలుపుతున్నప్పుడు మీకు కొంచెం అంటే చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 ఉడుకులు వస్తే చాలండి, ఎక్కువ ఉడకపెట్టకుండా. చాలా వేగంగా అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇగోటండి ఉడికిస్తున్నది. ఇంకా ఈ ఉడికి పెడితే చాలు. అడుగునే మట్టుకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. అది అడుగుతుంది అయిపోయింది. ఇంతకంటే మళ్ళీ మనం ఎక్కువ ఉడికించామంటే బాగా చిక్కగా అయిపోతుందండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే మరి కొంచెం రాగి పిండి కలుపుకోవచ్చు. అయిపోయింది, ఆపేస్తుంది. ఇలాగా కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఒక 2 ఉడుకులు ఉడికితే అంటే అది కుక్ అయిపోయినట్టే. ఇలా పలచగా చేసుకోవచ్చు. మీకు ఇంకా చిక్కగా కావాలంటే మీరు ఇంకా పిండి కలుపుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు అందులో కొంచెం తీసుకొని ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కదా, ఇందులో కొంచెం మజ్జిగ వేసుకుంటాం. పలచటిది పుల్ల మజ్జిగ అయితే పుల్ల వేసుకోవచ్చు, తప్పదు కాదు. ఇగోటండి హెల్త్ డ్రింక్ ఇది. చాలా మంచిది, ఎండాకాలం తాగితే కడుపు కూడా నిండిపోయినట్టు హాయిగా ఉంటుంది. ఆకలి వెళ్ళి ఈజీ కూడా పనిచేస్తుంది. ఎప్పుడు కావాలంటే ఎప్పుడన్నా మీరు అది తీసుకొని మజ్జిగ కలుపు తాగొచ్చు. కొంతమంది అందులో పంచదార పాలు కూడా వేసుకొని తాగుతారండి. అది కూడా చాయిస్ ఉంది మీకు. ఇందులో ఉప్పు వేయకుండా ఒట్టినే ఇలా ఉడకబెట్టుకొని మీరు పాలు పంచదార వేసుకుంటూ కూడా తాగొచ్చు. ఇవ్వటండి రెడీ తాగడం.